హలో అండి. ఈరోజు వచ్చేసి ఎగ్ రైస్. మా ఇంట్లో ఎగ్ రైస్ మేము ఎలా చేస్తామో చూపిస్తానండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అందులో జీలకర్ర కూడా వేసుకోవాలి, అండ్ తెల్లగడ్డలు అల్లం రెండు ఇలా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత ఇప్పుడు అందులోని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ వేస్తేనే బాగుంటాయి అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువున చీల్చుకోవాలి. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోనే కరివేపాకు అంటే పచ్చిది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వేసి బాగా వేయించాలండి. అలా వేయించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా పచ్చి వాసన పోయి కొంచెం ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులోని ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేసిన తర్వాత 3 ఎగ్స్ అండి ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలన్నమాట. 3 ఎగ్స్ అయితే మనకు ఒక 2-3 మెంబర్స్ ఈజీగా తినేసేయచ్చు అనమాట. సో 3 ఎగ్స్ ఇలా పగలగొట్టి వేసిన తర్వాత ఇప్పుడు నేను వేసిన మసాలాస్ అన్నీ జస్ట్ ఈ ఎగ్స్ కోసమే, అంటే ఎగ్స్ మనకు దాని లోపల కూడా బాగా కుక్ అవుతుందన్నమాట ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు మనం ఇంకా కొంచెం మసాలాస్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే చికెన్ మసాలా కూడా వేస్తున్నాను కొద్దిగా, అండ్ కారం కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు అందులోని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఇందాక కొంచెం వేసిన మసాలాస్ అన్నీ ఎగ్ కోసం వేసామన్నమాట. ఇప్పుడు అందులోని ధనియాల పొడి వేస్తున్నాను, సోయా సాస్, చిల్లీ సాస్ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలపాలన్నమాట. ఆయిల్లో కొద్దిసేపు ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. నేను ఆయిల్ ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే మరి ఎక్కువ వేస్తే నురగలాగా వస్తుందన్నమాట ఎగ్ ఇలా ఫ్రై చేసినప్పుడు. సో కొంచెమే వేసాను అనమాట ఆయిల్. సో ఇలా బాగా అంతా ఫ్రై చేయాలండి. మనకు ఎగ్ అనేది ఎక్కడ పచ్చివాసన వండుకోకుండా బాగా ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్లో కూడా మనం ఇలా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. అండ్ మనము రైస్ అనేది బాగా పొడిగా చేసుకోవాలండి. సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ రైస్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనము రైస్ పొడి చేసుకున్న రైస్ని వేసేయాలన్నమాట. వేసేసి నీట్గా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు ఎక్కువ నీట్గా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక్క చిటికెడు మనము షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే ఏంటంటే మనం ఏమైనా మసాలాస్ అన్నీ ఎక్కువైనా కూడా షుగర్ వల్ల మనకు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.